మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మొదటి ఆరాధనలో పాలు పొందుటకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రభు నిండారులుగా దీవించునుగాక, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక, ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకుని ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. ఒక వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక, దైవజనుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? అందరు తీయండి, అందరూ తీసి చూడండి. చదువు వచ్చిన వారు అందరం చదువుదామా? బైబిల్ 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 చూస్తూ చదవండి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరోసారి చదువుదామా? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దైవజనుడైన పౌలు గారు యేసయ్యను గురించి చెప్పిన మాటలు, వ్రాసిన మాటలు. ఆ వాక్యంలో 2వ భాగం గమనిస్తే దాసుని స్వరూపమును ధరించుకొని అని ఉంది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే దాసుని స్వరూపమును ధరించుకున్నారు. యేసు ప్రభు పుట్టినప్పుడు పుట్టక మునుపే తెలియజేసిన మాటలు ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఎలా పుట్టాడంటే, ఒక ప్రభువుగా, దేవునిగా, ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవునిగా, సమాధానకర్తగా పుట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు బాప్తిసం పొంది లోకమునకు బయలుపరచబడినప్పుడు మనం చూస్తే ఆకాశము తెరవబడడం, పరలోకము నుండి ఒక స్వరము చెప్పబడడం మనం గమనించగలం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఈయన నా, చెప్పండి గట్టిగా, ఈయన నా ప్రియ కుమారుడు. అర్థమవుతుందా? ప్రియకుమారుడే అయినా, ఆశ్చర్యకరుడే అయినా, ఆలోచనకర్త అయినా, బలవంతులకు దేవుడే అయినా, ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభువారు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు. ఏ స్వరూపం? దాసునిగా మార్చబడిన పరిస్థితులు మనం గమనించగలుగుతూ ఉన్నాం. మనల్ని రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకంలో ఒక ప్రభువుగానో, లేదా ఉన్నతమైన హోదాలో ఉన్నవానిగానో, లేదా ఘనమైన స్థితిలోనో తను తాను బయలుపరుచుకోకుండా ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడని గమనిస్తే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎందుకు ధరించుకున్నాడు అని గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్తమానం 20వ అధ్యాయం తీస్తారా? మత్తయి సువార్తమానం 20వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే 25వ వచనం నుంచి చూడండి.
యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మీరు చూడండి ఇప్పుడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను అని రాయబడింది. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారు అని అంటే దాసునిగా వచ్చారు. ఎందుకు వచ్చారు అయ్యానంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, కుమారునిగాను ఆశ్చర్యకరుడిగాను గొప్ప అధికారిగాను గొప్పవానిగాను ఈ లోకంలో ఆయన సంచరిస్తూ ఆయన ప్రాణాన్ని పణముగా పెట్టలేదు, ఆయన బలి కాలేదు. ఎలా అయ్యాడయ్య అంటే ఒక దాసునిగా పరిచారకునిగా పని మనిషిగా మారి ఆయన మన కోసం ప్రాణం ఇచ్చారు అని దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఇంగ్లీష్లో స్లేవ్ అనే మాట ఉంటుంది, అంటే వెట్టి చాకిరీ చేసేవాడు బానిస. అర్థమవుతుందా? యేసు ప్రభు లోకానికి ప్రియమైన వాళ్ళ ఒక బానిసగా, ఒక దాసునిగా, ఒక పరిచారకునిగా ఆమె స్వరూపాన్ని ధరించుకుని మన కోసం ఆఖరి రక్తబొట్టునే కార్చిన ఆ పరిస్థితిని మనం గమనించగలం. యేసయ్య వాస్తవముగా ఎవరు అని మనం గమనిస్తే ఆయన మన చెప్పండి చెప్పండి గట్టిగా, యజమానుడు. ఆయన యజమానుడు ఏమయ్యాడు అంటే దాసునిగా మార్చబడ్డాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకొని ప్రాణాన్ని పణముగా పెట్టిన ఆ అనుభవాన్ని మనం గుర్తెరుగుదుముగాక, మనం తెలుసుకుందుముగాక. యేసయ్య పని మనిషిగా లేదా దాసునిగా పరిచారకునిగా ఎలా కనబరుచుకున్నారు అనేది మనం దేవుని వాక్యంలో గమనించగలగాలి. దాసుని లేదా పని మనిషి లేదా పరిచారకుని స్వభావం ఏమై ఉంది? ఒక దాసుని లేదా ఒక పరిచారకుని లేదా ఒక పని మనిషి లేదా ఒక బానిస యొక్క స్వభావాలు ఏమై ఉన్నాయి? ఆ స్వభావాలు మన యేసయ్యలో మనం చూడగలమా? యేసయ్య అంతగా దాసుని స్వరూపం ఎందుకు ధరించుకున్నారు అనేది మనం గుర్తెరుగుదుముగాక. మొదటి మాట చూడండి, మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయంలో 30వ వచనం ఒకసారి చూస్తారా? మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునను. ఆ మాట గమనించండి. అక్కడ ఏడ్పు ఉంటుంది, తర్వాత పండ్లు కొరుకుట ఉంటుంది. ఎవరు అక్కడికి వెళ్ళారు అని అంటే పనికి మాలిన, చెప్పండి గట్టిగా, పనికి మాలిన దాసుడు. పనికి మాలిన దాసుడు గురించి మనం అక్కడ గమనిస్తే ఆ యజమానుడు ప్రియమైన వాళ్ళరా తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. 5 రెట్టింపు చేసుకున్నాడు ఆ దాసుడు. 5 ప్రియమైన వాళ్ళరా రెట్టింపు కాబడిన పరిస్థితి మనం గమనించగలం. 2 చేసుకున్న 1 ఆ వ్యక్తికి ఇస్తే ఆ దాసుడు ఎలా మారిపోయాడంటే పనికి మాలిన దాసుడిగా మారిపోయి స్వామరిగా ఉండి అతగాని జీవితంలో ఇచ్చిన తలాంతును కూడా ఉపయోగించుకొనలేని స్థితిలోనికి వచ్చి అతగాని జీవితం ఎలా మారిపోయింది అంటే పండ్లు కొరుకుటలోనికి, తర్వాత అక్కడ ఏడ్పులోనికి చీకటిలోనికి త్రోయబడినట్లుగా మనం గమనించగలం. అయితే ఆ దాసులు మీరు చూస్తే 5 ఇచ్చిన వాడు ఏం చేశాడంట? మరి 5 సంపాదించాడు. 2 ఇచ్చిన వాడు ఏం చేశాడు అంటే దాసుని యొక్క ప్రాముఖ్యమైన లక్షణం మనం అక్కడ గుర్తెరగలిగితే ఏంటి తెలిసిన? శ్రద్ధగా పనిచేసేవాడు. దాసుడు ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పండి. దాసుడు అనబడిన వ్యక్తి ఏం చేయాలి అంటే శ్రద్ధగా పని చేయగలిగిన స్థితిలో ఉండగలగాలి. అట్టి కృప ప్రభువును గ్రహించును గాక. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి 5 తలాంతులు ఇస్తే మరి 5 తలాంతులు సంపాదించాడు, 2 ఇస్తే 2 సంపాదించాడంటే అతగాడు ఎంత కఠినంగా ప్రయాసపడి ఉంటాడు, ఎంత శ్రద్ధగా ఏమండి కష్టపడి ఉంటాడు, ఎంత శ్రద్ధగా వ్యక్తిగత జీవితంలో పని చేసిన స్వభావం అతను గమనించగలుగుతూ ఉన్నాం. ఈరోజున చూడండి, ఒక వ్యక్తి గొప్పవాడుగా మార్చబడ్డాడంటే ఆ వ్యక్తి కష్టపడకుండా అవుతుందా? చెప్పలేమండి. ఆ స్థితిని మనం గుర్తెరగలగాలి. దాసుడు అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు దాసుని స్వభావం ఏంటి తెలిసిన? శ్రద్ధగా, చెప్పండి, శ్రద్ధగా పరిచర్య. ఏం చేసావు? బాగానే ఉంది, ఇంతకుముందు బాగానే ఉన్నది. శ్రద్ధగా పని చేయగలిగిన ఆ స్థితిలోనికి ప్రియమైన వాళ్ళరా రాగలిగిన అనుభవం మనం గమనించగలం. సరే, యేసు ప్రభు ఏమైనా ఆ స్థితిలో ఉన్నాడా? యేసు ప్రభు లోకానికి దాసునిగా వచ్చాడు కదా. దాసునిగా వచ్చినప్పుడు ఆ స్వభావం యేసయ్యలో కనిపిస్తూ ఉందా అని మనం గుర్తెరగలిగితే చూస్తారా? మార్కు సువార్తమానం 6వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్తమానం 6వ అధ్యాయం 31వ వచనం చూడండి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచూ ఉండినందున భోజనము చేయుటకైనను. ఆ మాటలు గమనించండి. శిష్యులతో చెప్తారు, రే కాస్త ఏకాంతముగా వచ్చి మీరు అలసట తీర్చుకోండి, అలసట తీర్చుకున్న తర్వాత మరలా వెళ్ళొచ్చు అని ఆ చెప్పిన మాట తర్వాత మీరు గమనించండి. వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారు, ఎంతగా ప్రయాసపడుతున్నారు, ఎంత శ్రద్ధగా పరిచర్యలో పానార్పణముగా పోయబడుతున్నారు అని మనం గమనిస్తే అక్కడ చూడండి, అనేకులు వచ్చుచూ పోవుచూ ఉండుట చేత, అంటే భోజనం చేసేదానికి కూడా టైం దొరకలేదంట. భోజనం చేసేదానికి కూడా టైం దొరకలేదు. అంతగా ఏమంటే వారికి అనుగ్రహించబడిన ఆ పని మీద శ్రద్ధ కలిగి ఉన్నారు, ఆ పరిచర్యలో శ్రద్ధ కలిగి ఉన్నారు. ప్రియమైన వలన అంతగా కష్టపడిన స్వభావం మనం గమనించగలం. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉంటే ఆయనకి సమయమే, చెప్పండి, భోజనం చేసేదానికి కూడా తీరిక లేదంట, భోజనం చేసేదానికి కూడా టైం లేదంట. ప్రియమైన వలన అంతగా ఏమంటే శ్రద్ధగా పని చేసిన ఆ స్వభావం, కష్టపడిన ఆ స్వభావం యేసయ్యలో మనం గమనించగలం. ప్రియమైన వలన యేసయ్య ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ సోమరిగా తిరిగినట్లుగా, సోమరిగా ఉన్నట్లుగా బైబిల్లో మనం ఎక్కడ గమనించగలమా? ఎక్కడ చూడగలరా? ఒక్క వాక్యమైన కనిపిస్తుందా? అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఎంతోమంది ఆయన్ని వెంబడించారు, ఎంతోమంది ఆయన్ని చూశారు, ఎంతోమంది ఆయన్ని పరీక్ష చేసిన సందర్భాలు కూడా బైబిల్లో మనం గమనించగలం. అర్థమవుతుందా? అంతగా పరీక్ష చేసిన, అంతగా ఏమంటే పరిశీలన చేసిన యేసు ప్రభు ఒక్క రోజు కూడా సోమరిగా ఉన్న పరిస్థితిలో ఆయనలో కనిపించలేవు. ప్రియమైన వాళ్ళరా, అంటే అంతగా ఆయన దాసునిగా మార్చబడి స్వరూపాన్ని ధరించుకొని అంతగా కష్టపడిన పరిస్థితుల్లో ఆయనలో మనం చూడగలం. నిశ్చయముగా అంతకంటే గొప్ప కృప మన మీద కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కృప చూపును గాక. మీరు చూస్తే 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి ఏం చేశాడంట? గట్టి చెప్పండి. రాత్రిపూట ఏం చేశాడంట? రాత్రిపూట కూడా ఆయనకి ఏం లేదు, చెప్పలేమండి. సార్లు సోమరికి వెళ్ళాడు, రాత్రిపూట కూడా ఏమంటే సోమరికి వెళ్ళాడు ఆయన. సరే, ఆ మాటలు గుర్తెరగండి. ప్రార్థన చేయటం ఏందో రాత్రి గడి, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి
ఆయన ఏమండి కష్టపడతానే ఉన్నాడు, ప్రయాసపడతానే ఉన్నాడు, పని చేస్తానే ఉన్నాడండి. ఒక దాసుడు చేసినట్లుగా అర్థమవుతుంది. అందుకనే అక్కడ రాయబడిన మాట, ఆయన ఏం చేశాడు అంటే మనుషుల పోలికగా పుట్టడమే కాకుండా ఏ స్వరూపం ధరించుకున్నాడంట? దాసుని స్వరూపము ధరించుకున్నాడంట. హల్లెలూయా. ఇంకా చూస్తారా? మార్కు సువార్తమానం 14:38 చూడండి. మార్కు సువార్తమానం 14:38 గట్టిగా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడంట. ప్రార్థన చేసుకుందామని అక్కడికి వెళ్ళాడండి. ఇదిగో మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, నేను కూడా పోయి ప్రార్థన చేస్తాను అన్నాడు. అలా వెళ్ళాడు, ప్రార్థన చేశాడు 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 చేశాడు. ఇక్కడికి వచ్చి చూస్తే శిష్యులు ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పండి. శిష్యులు ఏం చేస్తున్నారంట? నిద్రపోతా ఉన్నారు. నిద్రపోవాల్సింది ఎవరు? చెప్పవచ్చుగా. పగలంతా ఏం చేశాడు? ఆయన పరిచర్య చేస్తాడు. రాత్రిపూట ఏం చేస్తున్నాడు? సమయం దొరికినప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. పగలు రాత్రి కష్టపడి ఇప్పుడు జనాలు వచ్చారు. ప్రార్థన చేసింది ఎవరు? నోరు తెరవండి. ప్రార్థన చేసింది ఎవరు? స్వస్థపరిచింది ఎవరు? కదా. ఇప్పుడు అలసట పొందింది ఎవరు? మరి నిద్రపోవాల్సింది ఎవరు? మరి నిద్రపోతున్నది ఎవరు? చెప్పలేమండి. నిద్రపోతున్నది ఎవరు? శిష్యులు. మరి అంతగా అలసిపోయినట్లుగా, అంతగా ప్రయాసపడినట్లుగా, అంత కష్టపడినట్లుగా మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆయనేమో ప్రార్థన చేస్తా ఉంటే వీళ్ళేమో నిద్రపోతా ఉన్నారు. మీరు 40 వచనం కూడా చూడండి. అక్కడే 40 వచనం చూడండి. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. గమనించండి ప్రియమైన వాళ్ళరా. యజమానుడేమో దాసుడిగా మార్చబడ్డాడు, దాసుడేమో చెప్పరామండి. కొంతమంది చూస్తుంటే ఇది గుర్తొస్తా ఉంటుంది. దాసుడేమో యజమానుడిగా మార్చబడుతున్నాడు, యజమానుడేమో మన యజమానుడు ఎవరు? నజరేయుడైనా వాస్తవంగా యేసయ్య ఎవరు? యజమానుడు. యజమానుడేమో దాసుడిగా మారిపోయాడు, దాసు స్వరూపం తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు శిష్యులేమో నిద్రపోవాల్సిన వాళ్ళేమో నిద్రపోవడం లేదు, నిద్రపోకూడని వాళ్ళేమో నిద్రపోవడం మనం గమనించగలుగుతా ఉన్నాం. అది ఆ రోజుల్లోనే ప్రారంభమైంది, ఈ రోజుల్లో కొత్తగా ప్రారంభమైంది కాదు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? కనుక దాసుడు అని అంటే అర్థం ఏంటి తెలిసిన? కఠినముగా చెప్పండి, ప్రయాసపడేవాడు, కష్టపడేవాడు, శ్రద్ధగా పని చేసేవాడు, శ్రద్ధగా పని చేసేవాడు, అతగాడికి అప్పగించింది శ్రద్ధగా చేసేవాడు అనేది గుర్తెరుగుదుముగాక. యేసయ్య అంతగా ఆయనే దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకంలో సంచరించిన స్వభావం మనం గమనించుదుముగాక. రెండో మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్తమానం 10:24. అందరు చదవండి, గట్టిగా చదవండి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు. ఆ మాటలు మరోసారి చదువుదామా? శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ఆయన దాసుడు కాదు, దాసుని స్వరూపాన్ని ఆయన చెప్పండి గట్టిగా ధరించుకున్నాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆయనలో కనిపిస్తుందా అంటే మొదట మనం చూడగలిగాం ఎంతగా ఏమంటే బానిసగా మారిపోయి కష్టపడతా ఉన్నాడో, ప్రయాసపడతా ఉన్నాడో, రేయింబవులు
ప్రయాసపడే స్వభావం, రేయింబవళ్ళు కష్టపడి పనిచేసే ఆ స్వభావం ఆయనలో మనం చూడగలిగాం. ప్రియమైన వారు, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, శిష్యుడు బోధకుని కంటే పొరపాటును కూడా అధికుడు కానేకడు. తర్వాత దాసుడు యజమానుని కంటే అంటే అర్థమేంటి? ఆలోచన చేయండి. దాసుడు యజమానుని కంటే అధికుడు అవుతాడా? ఇప్పుడు మనం ఒక యజమానుడి దగ్గర ఉన్నప్పుడు ఆ యజమానుని కంటే మనం అధికులుగా ఉంటామా? ఒకవేళ ప్రియమైన వాళ్ళరా, పని మనిషి ఏమంటే ఆ యజమానుని ముందు అధికుడిగా మారితే, అధికుడిగా అయినట్లుగా కనిపిస్తే అక్కడ ఏమవుతుంది చెప్పరేమండి? తను గొప్ప చేసుకున్నాడు అనుకో, అర్థమవుతుందా? యజమానుని కంటే గొప్ప చేసుకున్నాడు అనుకో, యజమానుని కంటే ఏమంటే ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి అని ఆశపడ్డాడు అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు లూసిఫర్ గాడు ఉన్నాడు, దేవుడిచ్చిన స్థానం ఉంది, దేవుడిచ్చిన స్థానంలో ఉండకుండా ఆ వ్యక్తి ఏం చేశాడు? మహోన్నతునితో నన్ను నేను సమానుగా ఎంచుకొందును, ఉత్తర దిక్కున్న సభా పర్వతం మీదకి నేను ఎక్కుదును, కూర్చుందును అని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో అక్కడ తంతే వచ్చి ఇక్కడ పడ్డాడు. ఎక్కడ? పరలోకంలో తంతే వచ్చి భూమి మీద పడ్డాడు. భూమి మీద పడి అక్కడక్కడ గెలుస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? దాసుడు ఏం చేయాలి? యజమానుని కంటే గొప్పవాడు కాడు. ఎప్పుడైతే గొప్పగా చేసుకుంటాడో ప్రియమైన వాళ్ళరా, అతగాడి ఉద్యోగం ఊడిపోతుంది, అతగాడి స్థానం ఏమైపోతుంది? ఊడిపోతుంది. అర్థమవుతుందా? అతగాడి కలిగి ఉన్న గౌరవం, ఘనత, మర్యాద సమస్తం ఏమంటే మట్టి పాలైపోద్ది, నేల పాలైపోద్ది, దెబ్బ పాలైపోతుంది. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళు చూడండి, యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఎంత కాలమైతే ఉన్నారో అంతకాలం దాసుని స్వరూపమే ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకానికి ఆయన పరిపూర్ణమైన మానవునిగానే వచ్చారు. పరిపూర్ణమైన మానవునిగా వచ్చాడు. అంటే మనకు వల్లే శరీరం ఉంది, మనకు వల్లే ఏమంటే తల ఉంది, మనకు వల్లే సమస్యము ఉన్నాయి, మనకు వల్లే ఆకలైంది, మనకు వల్లే శోధనలు వచ్చాయి, మనకు వల్లే అన్నీ ఉన్నాయి. అంటే పరిపూర్ణమైన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలా అయితే ఈ లోకంలో సంచరిస్తున్నాం అలాగే ఈ లోకంలో ప్రియమైన వారరా ఆయన దాసునిగా ఉండి తన్ను తాను తగ్గించుకున్నాడే కానీ తన్ను తాను ఏ రోజు కూడా, చెప్పండి గట్టిగా, ఇప్పుడు నేను ఈ లోకంలో ఉన్నాను, నా యజమానుడు ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పండి, నా యజమానుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చూడండి, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. అధికుడు కాని జీవితం, తను తాను తగ్గించుకున్న జీవితం మనం ఈ లోకంలో యేసయ్య జీవితంలో చూడగలం. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. నిజముగా యజమానుడు యేసయ్య అయితే, యేసయ్య ప్రియమైన వాళ్ళారా దాసునిగా స్వరూపం ధరించుకున్నాడు. మీరు ఆ మాట చూపిస్తాను చూడండి. యజమానుడు దాసుని నడిపించే అనుభవం చూపిస్తాను, గమనించండి. యజమానుడు దాసుని నడిపించే అనుభవం గమనించండి ఒకసారి. 17వ అధ్యాయం తీస్తారా? లూకాసు వర్తమానం 17వ అధ్యాయం. తీస్తారా? లూకాసు వర్తమానం 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. జాగ్రత్తగా చదవండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొని ఆ దాసుడు పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపడం చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని తల పైకెత్తండి. ఆ మాట గమనించండి. అక్కడ ఒక యజమానునికి దాసులు ఉన్నారు, దున్నువాడు కానీ మేపువాడు కానీ. ఎవరికైనా ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు చూడండి
పొలంలోనికి పోయి అంత కష్టపడి అంత ప్రయాసపడి ఏమండి పొలము దున్ని తర్వాత విత్తనాలు వేసే టైంలో విత్తనాలు వేసి లేదా నీళ్లు కట్టే టైంలో నీళ్లు కట్టి ఏమండి అన్నీ చేసి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరి అబ్బాయి నువ్వు పోయి బాగా కష్టపడ్డావు, బాగా ప్రయాసపడ్డావు, ఎండ కూడా ఓర్చుకున్నావు, కాబట్టి అర్జెంటుగా నువ్వు వెళ్ళి అన్నం తినిపో అంటాడా చెప్పరామండి? అంటాడా? ఏమంటాడంట? నీవేం చేయాలో తెలిసినా నేను భోజనం చేసేదానికి సిద్ధపరచు, నేను భోజనం చేసేదానికి సిద్ధపరచు అంటే టేబుల్ పెట్టు, ఆ తర్వాత అంత పళ్ళని తీసుకొచ్చి పెట్టు, సిద్ధపరిచి తీసుకొని వచ్చి నాకు పెట్టు, నేను తింటా, నేను తినేటప్పుడు చేతులు కట్టుకొని అలాగే ఉండు, ఆ తర్వాత నేను తిన్న తర్వాత నువ్వు వెళ్ళి ఇప్పుడు చెప్పండి నువ్వు అన్నం తిని ఆ తర్వాత నీ పనులు చూసుకుని ఆ తర్వాత రెస్ట్ తీసుకోపో అని అంటాడే గాని ఏమండి యజమానుడు ప్రియమైన వాళ్ళరా కష్టపడి వచ్చాడని చెప్పేసి అర్జెంటుగా పంపిస్తాడా? చెప్పరామండి, పంపిస్తాడా? ఆ స్థితిని నువ్వు గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభులో ఉన్న ఆ దాసుని స్వరూపం ఒకసారి ఆలోచన చేయండి. యజమానుడు దాసుని నడిపించే అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి గుర్తెరగండి. దాసుడు ప్రియమైన వాళ్ళరా యజమానుని ఏం చేయాలంటే గమనిస్తూనే ఉండాలి, తాను తగ్గించుకొని ఏమంటే యజమానుని గమనించగలగాలి. అర్థమవుతుందా? యజమానుడికి ఏం అవసరమై ఉంది, యజమానుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు, యజమానుడు ఏం అడుగుతున్నాడు, యజమానుడు ఏమై ఆశపడుతున్నాడు, యజమానుడు స్థితి ఏంటి అని దాసుడు ఏం చేయాలంటే కనిపెట్టుకొని చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా ప్రియమైన వాళ్ళరా తాను తగ్గించుకొని ఈ లోకములో ఏమంటే ఆయన కోసం కనిపెట్టుకునే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయం ఆయన వాక్యం ఒకటి మనం చూడగలిగితే చూడండి, శిష్యులందరూ అక్కడ ఉంటే ఈయన తువాలు తీసుకొని తువాలు నడుము కట్టుకొని నీళ్లు తీసుకొని ఎవరి పాదాలు కడుగుతున్నాడు? ఈయనకంటే ఎక్కువైన వాళ్ళ తక్కువైన వాళ్ళ? నోరు తెరవండి. మనం చేయగలమా? మనకంటే తక్కువైన వాళ్ళని ఏమండి మనం కాస్త గౌరవించగలమా? మర్యాద ఇవ్వగలమా? మనకంటే తక్కువ జాగ్రత్తగా చూడగలమా? వాళ్ళ పాదాలు కడగలమా? అంతగా నీ జీవితంలో ఏమంటే తగ్గింపు కలిగిన స్థితిలోనికి రాగలుగుతావా? ఏ రోజైనా నీ జీవితం చూడగలిగావా? ఆలోచన చేసుకుందువుగాక. హల్లెలూయా.